దండుపాళ్యం బాచ్ను తలదన్నేలా దుర్మార్గాలతో పేటరేగిపోతున్నారు కూటమి నేతలు. ప్రత్యేకించి టీడీపీ నేతలైతే మరీను. అనంతపురం జిల్లాలో మొదటిసారి ఎమ్మెల్యే అయిన టీడీపీ నేత మరోసారి ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఎలానూ రాదని ఫిక్స్ అయిపోయారో ఏమో కానీ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని డిసైడ్ అయిపోయినట్లున్నారు. పట్టపగ్గాలు లేకుండా కబ్జాలు, హింసా రాజకీయాలతో రెచ్చిపోతున్నారు. ఆయన నోటికి అదుపు లేదు, చేతికి నియంత్రణ లేదు. తరచూ వివాదాల్లో మునిగి తేలుతోన్న సదరు ఎమ్మెల్యే తీరుపై కూటమి నేతల్లోనే ఆగ్రహం పెల్లుబుకుతోంది. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ తీరుపై నియోజకవర్గమంతా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయిన దగ్గుబాటి ప్రసాద్ కూటమిలోనే అత్యంత వివాదాస్పద నేతగా ముద్రపడ్డారు. ఎమ్మెల్యే అయిన కొత్తల్లోనే జూనియర్ ఎన్టీఆర్ పై ఒళ్లు కొవ్వెక్కిన వ్యాఖ్యలు చేసిన దగ్గుబాటిపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. గతంలో ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన డాక్టర్ కుటుంబంపై దుర్మార్గానికి తెగబడ్డారు దగ్గుబాటి. ఆస్ట్రా కంటి ఆసుపత్రి నిర్వహిస్తున్న షరీఫ్ దంపతులు ఓ భవనాన్ని కొనుగోలు చేశారు. అదే భవనాన్ని టీడీపీ నేతలు డబుల్ రిజిస్ట్రేషన్ చేయించారు. దీనిపై షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఎమ్మెల్యే దగ్గుబాటికి మండుకొచ్చింది. షరీఫ్ కు ఫోన్ చేసి బండ బూతులు తిట్టి మాపైనే కంప్లైంట్ చేస్తావా, నీ అంతు చూస్తామంటూ బెదిరించారు. ఎమ్మెల్యే బామర్ది గురించి మాట్లాడతావు నువ్వు. నా ఎమ్మెల్యే గురించి కానీ ఎమ్మెల్యే బామర్ది గురించి మేమెందుకు ఎమ్మెల్యే ఏం చేస్తారా నీకు? ఎమ్మెల్యే చూసావు నువ్వు? మాట్లాడినా ఇవన్నీ చెప్తా కొడతా. ఎమ్మెల్యే గురించి మాట్లాడతారు నువ్వు మాట్లాడతావు. ఎమ్మెల్యే గురించి మాట్లాడతావురా, లేకపోతే ఎమ్మెల్యే బామర్ది గురించి మాట్లాడతావు నువ్వు? ఎమ్మెల్యే బామర్ది మోహన్ చూసావు గురించి మాట్లాడే అవసరం ఏముంది నీకు? ఎమ్మెల్యే బామర్ది మోహన్ చూసావురా? వాళ్ళు వీళ్ళు అని లేదు. ఎవరు ఏ వ్యాపారం చేసినా ఏ వ్యాపకం పెట్టుకున్నా తనకు నెలకింత అని ఇవ్వాల్సిందే అని ఎమ్మెల్యే దగ్గుబాటి డిమాండ్ చేస్తున్నారు. ఇవ్వని వారిపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. అనంతపురంలో ఎగ్జిబిషన్ నిర్వహించే ఫక్రుద్దీన్ ను కూడా ఇలానే బెదిరించారు. చాలా ఏళ్లుగా ఎగ్జిబిషన్ ను నిర్వహిస్తున్న ఫక్రుద్దీన్ ని ఎవరిని అడిగి ఇది పెట్టావని ఎమ్మెల్యే అనుచరులు తాగొచ్చి నానా రచ్చా చేశారు. ఎమ్మెల్యే గన్ మ్యాన్ పోలీసుల సమక్షంలోనే పచ్చ గుండాలు బెదిరిస్తూ ఉంటే వాళ్ళు తమాషా చూశారని బాధితుడు ఆరోపిస్తున్నారు. కాల్చిపారేస్తాము అన్నారు. అందరూ ముక్తకంఠంతో కాల్ చేస్తాం, ఎవడొస్తాను నీకు కాళ్ళు చేతులు నరుకుతాం అని దురాశలు అన్నాడు. అయినా సహనంగా ఉన్నాను. వాళ్ళలో ఒక వ్యక్తి వెంటనే మన ఎమ్మెల్యే గారి స్నేహితుడు గంగారాంకి ఫోన్ చేసినారు. ఆయన చేసి నాకు ఇచ్చినారు. మాట్లాడు నువ్వు ముందు అని. ఆయనతో ఎవరన్నా మీరు మాట్లాడేది, వీళ్ళు దురాశలు ఆడుతున్నారు తాగి వచ్చి. అవునరా మాట్లాడతారు, వచ్చినామంటే అంతా పగులు కొడతాము, ఏం నీది ఎక్కువైపోయింది, భద్రంగా ఉండు, ఏమి నీది ఏమన్నా ఇదే ఎట్లా పెడతావు మా అనుమతి లేకోకుండా అని కోరినారు. అవునన్నా వీళ్ళు తాగి వచ్చారు, వీళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటే నువ్వు ఏదో మాట్లాడుతున్నావు, అది నీ దగ్గరకు వచ్చి కావాల్సిందే నేను వివరణ ఇస్తాను, ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే గారి మిత్రుడు అనేసి. అంటే నువ్వేమొస్తావో నేను ఎట్లా రాపించుకోవాలో తెలుసు అని దురాశలాడి ఏడాదికి 10 లక్షల చొప్పున గతేడాది ఈ ఏడాది కలుపుకుని అర్జెంటుగా 20 లక్షలు ఇవ్వాలని ఎమ్మెల్యే అనుచరులు డిమాండ్ చేశారని, ఇవ్వకపోతే బాగుండదని బెదిరించారని ఫక్రుద్దీన్ ఆరోపిస్తున్నారు. మరి మార్నింగ్ వస్తే నన్ను దురాశలాడి అన్నతో వచ్చి సెటిల్మెంట్ చేసుకో ఎమ్మెల్యే గారితో, లేని పక్షంలో నీకు బాగుండదు. పోయిన సంవత్సరం 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు, ఈ తూరి 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎందుకు ఏమనేది నాకు తెలియదు. నేను సామాన్య తెలుగుదేశము అభిమానిని. నేను తెలుగుదేశము లాస్ట్ టైం వైఎస్ఆర్ గవర్నమెంట్లో 24వ డివిజన్కి కార్పొరేటర్గా పోటీ చేశాను. అనంతపురం నగరంలోనే ఉన్న నంబూరి వైన్స్ యజమాని నంబూరి వెంకటరమణకు ఎల్లో మార్క్ ట్రీట్మెంట్ తప్పలేదు. వైన్ షాప్ నడుపుకుంటున్నందుకు తమకు నెల నెలా డబ్బు చెల్లించాల్సిందేనని ఎమ్మెల్యే తరపున ఆయన అనుచరులు బెదిరించారు. వినటం లేదని ఏకంగా వైన్ షాప్కే నిప్పు పెట్టారు. లక్షల రూపాయల విలువ చేసే మద్యం ఆహుతయింది. ఈ కేసులో ఎమ్మెల్యే అనుచరులు 3 పోలీసులు అరెస్ట్ చేశారు.
చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పచ్చనేతల నియోజకవర్గాల్లో దండుపాళ్యం బ్యాచ్ల తరహాలో కూటమి ఎమ్మెల్యేలు కాల్చుకు తింటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దండుపాలెం యొక్క పరిస్థితి సినిమాలో ఏదైతే చూపించారో ఆ పరిస్థితే ఈరోజు ఇక్కడ అనంతపురం నగరంలో కూడా నెలకొని ఉంది. కూడా స్థానిక శాసనసభ్యుడు దగ్గుబాటి ప్రసాద్ గారు కూడా ఒక ముఠా నాయకుడు మాదిరి అరాచక శక్తులందరినీ కూడా, మరి ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి కూడా వారి బంధువులను ఇటువంటి శక్తులందరినీ కూడా ఇక్కడ తీసుకొని వచ్చేసి ఒక ముఠాగా ఏర్పడి ఆ ముఠాకు నాయకత్వం వహిస్తూ ఆలీబాబా అరడజన్ దొంగల మాదిరి కూడా ఈ పట్టణంలో ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు ఖాళీ జాగా ఉంటే గద్దల్లా వాలిపోతున్నారు వీరందరూ కూడా. ఎవరైనా కానీ ఇది మా స్థలం అని చెప్పి వస్తే వారిని బెదిరించడం. ఈరోజు అధికారులందరికీ వాళ్ళు చెప్పేది ఏమంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆశీస్సులు ఉన్నాయని చెప్పేసి పైనుంచి వచ్చింది కాబట్టి వాళ్ళు ఇంత యథేచ్ఛగా ఇవన్నీ కూడా చేసుకొని పోతా ఉన్నారు. మాకే కాదు పై వారికి కూడా మేము ముడుపుడు ఇవ్వాలి. గతంలో ఇచ్చినాం టికెట్ అప్పుడు, ఇప్పుడు కూడా మేము కూడా అక్కడ కూడా ఇస్తామని చెప్పేసి బహిరంగంగా చెప్తా ఉన్నారు. ఈరోజు కూడా ఒక్క దగ్గుబాటి ప్రసాదే కాదు, టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న ప్రతి నియోజకవర్గంలోనూ ఇలా కబ్జాలు, బెదిరింపులు, బలవంతపు వసూళ్లు సర్వసాధారణం అయిపోయాయని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ప్రతి దందాలోనూ చంద్రబాబు నాయుడు, లోకేష్లకు వాటాలు వెళ్లటం వల్లే వీరి ఆగడాలకు ఎవ్వరూ అడ్డు రావటం లేదని వారు విమర్శిస్తున్నారు.